టేస్టీగా ఉంటుందంటే మీరు ప్లీజ్ కలర్ఫుల్గా బాగుంటుంది దమ్ బిర్యానీ అంటే దమ్కు పెట్టాల్సిన బిర్యానీ. ఇప్పుడు చాలా వరకు ఎట్లా చేస్తారంటే ఉప్పు కారం పచ్చిమిరకాయలు అన్నీ కలుపుకొని చేసుకొని అది ఒక బిర్యానీ. మనకు నచ్చినట్టు మన పిల్లలకి టేస్ట్గా ఉండాలనుకుంటే మంచిగా నెయ్యిలో కలుపుకొని వేడిగా చేసుకొని హోమ్గా అదే మన ఇంట్లో హోమ్ వంట అంటే ఇలా. నాకు చాలా వరకు చాలా తెలుసు, కానీ నేను చేయడానికి నాకు టైం సెట్ అవుతలేదు, కానీ నేనే చేస్తున్నాను. ప్లీజ్ చూడండి నానావతి దమ్ బిర్యానీ, లైక్ కొట్టండి, బాగుంటుందండి. ప్లీజ్ ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. అది అంటే అన్నీ అయిపోయినాక ఓపెన్ చేసి తినే టైంలో కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. సో నా ఫ్రెండ్స్ అయితే మీ అందరికీ నా బిర్యానీ తినిపిస్తా ఏదో టైంలో. చూడండి ప్లీజ్ అండి, షేర్ చేయండి. మీ నానావతి కొత్తగా జాయిన్ అయ్యాను, లైక్ చేయండి ప్లీజ్. నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది. చూడండి ఆఖరికి ఉల్లిగడ్డ కొత్తిమీర మంచిగా వేపుకున్నాను. చూడండి ఇది నెయ్యిలా వేపుకున్నాను, మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి బాగుంటుంది, ఎంత బాగుంటుంది అంటే మీరు నమ్ముతారో నమ్మరో. చాలా పైకి చాలా బాగుంటుంది. మీరు చూడండి ఎంత బాగుంటుందంటే మీరు నమ్మరో, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి చూసి లైక్ కొట్టండి. మనకి ఫుడ్ కలరు నచ్చిన కలర్ ఏదంటే అది చేసుకోవచ్చు. సో చూడండి ఫుడ్ కలర్ దమ్ బిర్యానీ, దమ్కు బిర్యానీ అంటారు. చూడండి ఇది ప్యాక్ చేసి. హాయ్ గాయ్స్, నెక్స్ట్ ఫినిష్ బిర్యానీ ఎలా ఉంది, ఫినిష్ అయింది చూడండి. వావ్ అయిపోయింది, బాగుందా, మీకు నచ్చిందా? లైక్ చేయండి ప్లీజ్. మళ్ళీ మా ఫ్యామిలీ కొట్టేసేటప్పుడు మీకు చూపిస్తాను కలర్ఫుల్ బిర్యానీ. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్